హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అజు అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం జామెట్రీ టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది డిస్కస్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే ఈ జామెట్రీ FBO మెయిన్స్కి సంబంధించి జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా లెంతీ టాపిక్ కూడా ఇది. అంతేకాకుండా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే టాపిక్ కూడా ఈ జామెట్రీ టాపికే. ఓకేనా? సో ఇంకా ఎవరైతే FBO మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, అంటే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగిందండి. సో ఆల్మోస్ట్ 60% సిలబస్ అనేది మేము కంప్లీట్ చేసాం. మరొక 10 to 15 క్లాసెస్లో మ్యాథ్స్ మొత్తం కూడా కంప్లీట్ చేయబడుతుంది. అలాగే మేము చేసినటువంటి ప్రతి ఒక్క క్లాసులన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మీకు చెప్పడం జరిగింది. ఈవెన్ FBO మెయిన్స్కే కాదండి, మీకు రైల్వే, NTPC, అలాగే SSC, MTS, CHSL వాటికి సంబంధించిన కూడా ఇవే సమ్స్. జస్ట్ నెంబర్స్ మాత్రమే చేంజ్ అవుతాయి తప్ప ఎటువంటి మోడల్స్ కూడా చేంజ్ అనేది ఉండదు. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే అజు అకాడమీ యాప్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అఫోర్డబుల్ ప్రైజెస్కి మీకు అక్కడ FBO మెయిన్స్ కోర్స్ ఉంటుందండి. ఆ మెయిన్స్ కోర్సును తీసుకున్న వారికి ప్రత్యేకమైన టెస్ట్ సిరీస్లో కూడా మేము డిస్కౌంట్ ఇస్తున్నాం. సో ఇది మీ అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంకా ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేస్తారని కోరుతున్నామండి. సో మరి ఈరోజు మనం టాపిక్ విషయానికి వస్తే జామెట్రీ అండి. సో జామెట్రీలో మీ అందరికీ తెలిసిందే, టోటల్ వీ హ్యావ్ 4 సెషన్స్. ఇందులో ఏంటంటే 4 టాపిక్స్ ఉంటాయండి. ఓకేనా? సో 4 టాపిక్లు అవి ఏంటంటే లైన్స్ అండ్ యాంగిల్స్ ఒకటి. ఫస్ట్ టాపిక్ ఏంటంటే లైన్స్ అండ్ యాంగిల్స్, లైన్ అండ్ యాంగిల్స్. అలాగే ట్రయాంగిల్స్ గురించి మాట్లాడతాం, మీకు ఆల్రెడీ చెప్పాను. అలాగే ట్రయాంగిల్స్ తర్వాత క్వాడ్రిలేటరల్ గురించి మాట్లాడతాం. తర్వాత క్వాడ్రిలేటరల్స్ తర్వాత పాలిగాన్స్, అలాగే సర్కిల్స్ అండి. సో యాక్చువల్గా మేము జామెట్రీ టాపిక్ స్టార్టింగ్లో లైన్స్ అండ్ యాంగిల్స్ స్టార్ట్ చేసి ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ 4 టాపిక్స్ అనేవి విడిచిపెట్టడం జరిగింది. సో అసలు విడిచిపెట్టడానికి గల రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా లెంతీ అండి. లెంతీ అంటే వీటికి సంబంధించినటువంటి రూల్స్ ఉంటాయి, అలాగే ప్రాపర్టీస్ ఉంటాయి. వీటన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ జామెట్రీ టాపిక్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? 4 to 5 క్వశ్చన్స్ కన్నా ఎక్కువ వస్తాయి కానీ తక్కువ అయితే రావండి. ఓకేనా? మ్యాక్సిమం 6 అనుకోండి. ఓకేనా? సో ఈ టాపిక్ ఏంటంటే మీకు ప్రతి దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ట్రయాంగిల్స్ రూల్స్, క్వాడ్రిలేటరల్ రూల్స్, పాలిగాన్స్ రూల్స్. ఓన్లీ ఒక ట్రయాంగిల్లో మనం 18 రూల్స్ డిస్కస్ చేయబోతున్నామండి ఈరోజు. ఓకేనా? అలాగే క్వాడ్రిలేటరల్ గురించి కొన్ని రూల్స్ ఉంటాయి, పాలిగాన్స్ గురించి కొన్ని రూల్స్ ఉంటాయి, సర్కిల్స్ గురించి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలా ఏంటంటే మనకి రూల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏమవుతుందంటే ఈ రూల్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల నేను ఒకేసారి జామెట్రీ డైరెక్ట్గా ట్రయాంగిల్ గురించి కానీ, క్వాడ్రిలేటరల్ గురించి కానీ, పాలిగాన్స్ గురించి కానీ చెప్తే మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీ అందరికీ కూడా చాలా బోరింగ్గా ఉంటుంది, అలాగే ఇరిటేటింగ్ అనిపిస్తుంది, అర్థం కాస్తారని డౌట్ల మీద డౌట్లు అడుగుతారనే ఉద్దేశంతోనే ముందు దీనికి సంబంధించినటువంటి మెన్సురేషన్ 2D 3D కోఆర్డినేట్ జామెట్రీ చెప్పిన తర్వాతనే ఈ జామెట్రీలో ఈ లెసన్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్లనే ఇంతవరకు జామెట్రీ టాపిక్ని నేనేమి డిలే చేయలేదు. కొంతమంది స్టూడెంట్స్ సార్ జామెట్రీ క్లాసెస్ మధ్యలో ఆపేశారంటే రీజన్ అయితే అదండి. ఓకేనా? సో ఎట్టి పరిస్థితుల్లో మేము సిలబస్ అనేది మరొక 10 to 15 క్లాసెస్లో కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా? విత్ ఆల్ రూల్స్. ఈ FBO మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని కాకుండా అప్కమింగ్ వచ్చేటువంటి APPSC గ్రూప్స్, అలాగే RRB, SSC లెవెల్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ కూడా మేము కవర్ చేసి PPT ప్రజెంటేషన్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా యూజ్ఫుల్. 1-2 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? 1-2 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మరి ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ట్రయాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏం చేస్తున్నామండి అంటే ఈరోజు క్లాస్లో మనం ట్రయాంగిల్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఓకేనా? సో ఈరోజు క్లాస్లో మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఈ ట్రయాంగిల్స్ అనే టాపిక్ నుంచి మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్స్ గురించి మనం ఒక్కొక్కటి కూడా ఏంటి నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి
ట్రయాంగిల్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ట్రయాంగిల్స్ అండి. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనండి? ఈ ట్రయాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి అన్నీ కూడా మనం ఒక్కొక్కటి మాట్లాడదాం. ఓకేనా? ఈ ట్రయాంగిల్స్ గురించి మనం ప్రతిదీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి, ట్రయాంగిల్స్ యొక్క రూల్స్ ఎలా ఉంటాయి, ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో డెప్త్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈ ట్రయాంగిల్స్ రూల్స్ అన్నీ కంప్లీట్ అయిన వెంటనే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని తయారు చేస్తాం. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా? కొంచెం ఓపిక పట్టండి. ప్యూర్ మ్యాథ్స్ అనేది కొంచెం టఫ్ అండి, అంత ఈజీ కాదు. ఆల్రెడీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్లే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లు కూడా దృష్టిలో పెట్టుకొని చాలా నెమ్మదిగా చెప్దాం, నిదానంగా చెప్దాం. మీరు అనుకున్న టైంకే మేము సిలబస్ అనేది కంప్లీట్ చేసి మీకు ఇస్తాం. ఓకేనండి? ఎటువంటి ఫరక్ పడద్దు. సో ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ గురించి మాట్లాడదామండి. అసలు ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఏ రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ద 3 లైన్స్ ఈజ్ కాల్డ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే ఇదే కదా. ఈ ట్రయాంగిల్కి ఏంటి 3 సైడ్స్ ఉన్నాయి. ఈ 3 సైడ్స్ కూడా ఏమున్నాయి, ఎన్క్లోజ్డ్ అయి ఉన్నాయి, అంటే మూసి ఉన్నటువంటి 3 భుజాలతో మూసి ఉన్నటువంటి విపరీత పటాన్ని ఏమంటారంటే ట్రయాంగిల్ అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటారంటే ట్రయాంగిల్. సో ఇక్కడ ట్రయాంగిల్కి ఏముంటాయి, 3 శీర్షాలు ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి. ఏ అనే ఇది ఒక శీర్షము, బి అనే ఒక శీర్షము, సి అనేది ఒక శీర్షము. అంటే ఏముందండి, ఇక్కడ 3 శీర్షాలు ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి. ఇక్కడ ఏవి ఇక్కడ శీర్షాలు. ఓకేనా? శీర్షాలను ఇక్కడ పాయింట్స్ అండి. ఓకేనా? సో ఏంటో పాయింట్స్ ఏ, బి, సి. అలాగే దీనికి ఒక సైడ్స్ ఉంటాయండి. ఏముంటాయి సైడ్స్ ఏమున్నాయి, ఏబి ఒక సైడు. ఓకేనా? ఏబి ఒక సైడు, అలాగే బీసీ ఒక సైడు, అలాగే సిఏ ఒక సైడు, అలాగే సిఏ ఒక సైడ్. ఇవి మరి ఇప్పుడు దీనికి సంబంధించిన యాంగిల్స్ కూడా ఉంటాయండి, కొన్ని కోణాలు కూడా ఉంటాయి. ఆ యాంగిల్స్ ఏంటి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. ఇలా అయినా చెప్పొచ్చు, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. లేదంటే ఇంకా ఎలా చెప్తామంటే యాంగిల్ బిఏసి, అలాగే యాంగిల్ బిఏసి, అలాగే యాంగిల్ సిబిఏ, అలాగే యాంగిల్ సిబిఏ అయింది కదండి. యాంగిల్ సిబిఏ, యాంగిల్ తర్వాత ఏసిబి, యాంగిల్ ఏసిబి. ఓకేనండి? ఇవ్వండి 3 సైడ్స్ ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి, అలాగే 3 యాంగిల్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ట్రయాంగిల్ అంటారండి. ఓకేనా? సరే, ఇప్పుడు ట్రయాంగిల్స్ గురించి కొన్ని ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ట్రయాంగిల్లో 3 కోణాలు ఉంటాయి కదండి, వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో 3 కోణాలు మొత్తం, ఒకటి ఆల్ఫా, ఇంకొకటి బీటా, ఇంకొకటి గామా అనుకుంటే, సో 3 కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 180కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? యాంగిల్ ఏ, అలాగే యాంగిల్ బి, అలాగే యాంగిల్ సి, 3 కూడా దేనికి ఈక్వల్ అంటే 180 డిగ్రీలకి ఈక్వల్. త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 180 డిగ్రీలు. అలాగే త్రిభుజంలో అంటే 3 ఏటు ఉంటాయంటే 3 బాహ్య కోణాలు ఉంటాయి, అలాగే అంతర కోణాలు ఉంటాయి. ఓకేనా? సో వీటి అంతర కోణాలు అంటే లోపల ఉంటాయి అన్నమాట. ఇవి 3. ఓకేనా? 3 అంతర కోణాలు మొత్తం ఎంత అవుతుందంటే 180 డిగ్రీలు ఉంటుంది. తర్వాత ఈ ఎక్స్టర్నల్ యాంగిల్స్, ఇంటర్నల్ యాంగిల్స్, వీటన్నిటి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది ట్రయాంగిల్ అనమాట. సో ట్రయాంగిల్ డెఫినేషన్ ఒకళ్ళు రాసుకుంటుంటే రాసుకోండి. ద రీజియన్ enclosed by 3 lines is called triangle. ఇది ట్రయాంగిల్ షేప్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ట్రయాంగిల్కి సంబంధించినటువంటి కొన్ని ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే ఫండమెంటల్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామని, వీటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటిది, ఇది ఒక ట్రయాంగిల్. అవునా? ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనా? సో ఇది ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ చూడండి, ఏంటంటే ఇది పాయింట్ ఏ, ఇది అలాగే ఇది పాయింట్ బి, ఇది పాయింట్ సి. ఓకేనా? సో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్ అవునా? సో మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ట్రయాంగిల్ గురించి ఉంది. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ట్రయాంగిల్లో 3 కోణాలు మొత్తం 180. అంటే ఏమవుతుందంటే యాంగిల్ ఏ, యాంగిల్ బి, అలాగే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది ఫస్ట్ ప్రాపర్టీ అండి. ఓకేనా? 3 కోణాలు మొత్తం ఎంత ఉంటుంది, 180 డిగ్రీలు.
3 కోణాలు మొత్తం ఎంత ఉంటుందంటే 180 డిగ్రీలు ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీస్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ట్రయాంగిల్లో సైడ్స్ ఏమున్నాయి? ఇక్కడ ఏ ఒక సైడ్ ఉంది, ఏబి ఒక సైడ్ ఉంది, ఏసీ ఒక సైడ్ ఉంది, బీసీ ఒక సైడ్ ఉంది, ఇలా ఉన్నాయి కదా. ఏవైనా 2 ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అనేది ఈక్వల్, అలాగే ఏసీ అనేది ఈక్వల్, ఓకేనా. ఏమైనా 2 ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు, ఓకేనా, ఏమైనా రెండు ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క చూడండి, ఏదైనా ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు వాటి యొక్క యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి, ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్గా ఏముంది? ఈ యాంగిల్ ఉంది. అలాగే దీనికి ఆపోజిట్గా ఏముంది? ఈ యాంగిల్ ఉంది, అదనమాట. సో అర్థమైందండి. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏవైనా ఆపోజిట్ యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్ అయితే, ఏవైనా ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయితే సైడ్స్ కూడా వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అర్థమైందా? లేదంటే ఇక్కడ భుజాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ భుజాల గురించి చెప్తాం. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏబి అనేది ఒకలా ఉంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏముంది అక్కడ? ఏసీ. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు ఏమవుతుందంటే ఏబి ఈక్వల్ టు ఏసీ అయినప్పుడు యాంగిల్ చూడండి, దీనికి ఆపోజిట్ కదా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్ యాంగిల్ బి, ఇలా ఉంటుంది అనమాట. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అనమాట. సో ఇలా ఉంటుంది. తర్వాత మూడోది ఏంటంటే మూడో ప్రాపర్టీ, ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇక్కడ ఏముంది? సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఏమయ్యాయి? యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇప్పుడు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బీకి ఆపోజిట్లో ఏముంది? ఈ సైడ్ ఉంది, ఏసీ అనే ఒక సైడ్ ఈక్వల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో ఏముందంటే ఏబి అనే సైడ్ ఈక్వల్గా ఉంటుంది. ఏమవుతుంది? ఏబి, ఓకేనా. సో ఇలా చెప్తామని మనం, అర్థమైంది కదండి. సో ఇలా ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ రూల్ చూద్దాం. చూడండి. సో మూడో రూల్ ఏంటంటే చూడండి చెప్తాను. ద యాంగిల్ ఆపోజిట్ టు గ్రేటర్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది యాంగిల్ ఆపోజిట్ ఆఫ్ సిమిలర్ సైడ్ అనమాట. సో అర్థమైందండి? అర్థం కాలే, చెప్తాను చూడండి. నెక్స్ట్ మూడో స్టేట్మెంట్ ఏంటంటే ఒక ట్రయాంగిల్లో, సో ఒక ట్రయాంగిల్ ఏంటంటే ద యాంగిల్, ఓకేనా, ద యాంగిల్ ఆపోజిట్ టు ది గ్రేటర్ సైడ్, ఓకేనా, ఆపోజిట్ టు ది గ్రేటర్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది యాంగిల్ ఆపోజిట్ టు స్మాలర్ సైజ్, ఓకేనా. సో ఇది చూడండి, క్లియర్గా మీకు చెప్తాను. ఇప్పుడు ట్రయాంగిల్ ఒకటి ఉందండి, ఇలాగా ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. దీన్ని ఇలా తీసుకుంటానండి, ఓకేనా. సో ఇలాగ ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇక్కడ దీని ప్రకారం ఇది ఏ, ఇది బి, ఇది సి. సో మనకేమన్నా ద యాంగిల్ ఆపోజిట్ టు ది గ్రేటర్ సైడ్, ద యాంగిల్ ఈజ్ ఆపోజిట్ టు ది గ్రేటర్ సైజ్ ఉన్నటువంటి చూడండి, ద యాంగిల్ ఆపోజిట్ గ్రేటర్ సైజ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద యాంగిల్ ఆఫ్ ఆపోజిట్ స్మాల్ సైడ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బీసీ అనే యాంగిల్ ఎక్కువ అనుకున్నాం. ఈ బీసీ అనేది పెద్దది ఉంది. సో బీసీ అనేది దేనికంటే పెద్దది? ఏసీ కంటే పెద్దది, దీనికంటే పెద్దది. బీసీ అనేది ఏసీ కంటే పెద్దది. అప్పుడు ఏమవుతుందంటే ఈ యాంగిలే పెద్దది అవుతుందండి. అంటే యాంగిల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ బి, యాంగిల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ యాంగిల్ బి అనమాట. అంటే ఇక్కడ ఎందుకంటే బీసీ ఈజ్ ది గ్రేటెస్ట్ అనమాట. ఇది గ్రేటర్, ఇది పెద్దది, ఓకేనా, గ్రేటెస్ట్. కాబట్టి బీసీ ఎప్పుడైతే పెద్దది ఉందో దాని ప్రకారం ఏమవుతుందంటే దానికి ఆపోజిట్ సైడ్ ఉన్నది ఇప్పుడు కూడా పెద్దదిగా ఉంటుంది, స్మాలర్ సైజ్ అనేది చిన్నదిగా ఉంటుంది అనమాట, ఓకేనా. స్మాల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఇది రూల్ అనమాట. సో తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటంటే వచ్చేటువంటి నెక్స్ట్ రూల్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ రూల్, ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో మళ్ళీ ఎగేనండి, ఒక ట్రయాంగిల్లో ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఓకేనా. ఈ ట్రయాంగిల్ ఏంటిది? ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది, అవునా. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో ఈ యాంగిల్ అనేది చూడండి, యాంగిల్ ఏ అనేది పెద్ద వాల్యూ, ఓకేనా. యాంగిల్ ఏ అనేది పెద్దది, అలాగే పెద్దది అయినప్పుడు చూడండి యాంగిల్ ఏ పెద్దది, ఈ యాంగిల్ సి చిన్నది. యాంగిల్ ఏ కంటే యాంగిల్ సి అనేది చిన్నది, ఓకేనా. యాంగిల్ ఏ కంటే యాంగిల్ సి అనేది చిన్నది. అయితే
యాంగిల్ ఏ కంటే యాంగిల్ సి అనేది చిన్నదైనప్పుడు ఏమవుతుందంటే దీనికి ఏకి ఆపోజిట్ యాంగిల్ ఉంది కదా, దీనికి ఆపోజిట్గా ఈ బీసీ వాల్యూ అనేది పెద్దగా ఉంటుంది, దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి ఏబి వాల్యూ అనేది చిన్నదిగా ఉంటుంది అనమాట. ఏబి వాల్యూ ఏమవుతుందంటే చిన్నదిగా ఉంటుంది. అంటే ఏంటంటే ద సైడ్ ఆఫ్ ఆపోజిట్ టు ద గ్రేటర్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది సైడ్ ఆఫ్ ఆపోజిట్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్ అనమాట. అంటే ఏ యాంగిల్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ ఉన్నటువంటి సైడ్ అనేది ఆ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ అనేది ఎప్పుడు కూడా దానికంటే చిన్నదిగా ఉన్నటువంటి ఆపోజిట్ సైడ్ కంటే చిన్నగా ఉంటుంది అని దీని రూల్ అనమాట. అర్థమైందండి? సో ఇది అర్థమైందా? సో ఇది తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది, అదేంటని చూద్దామండి. తీసేద్దాం ఇవన్నీ. ఓకేనా? సో తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే ఫోర్త్ కాన్సెప్ట్ చూడండి. తర్వాత ఫోర్త్ కాన్సెప్ట్ ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఏదైనా ఒక ట్రయాంగిల్లో తర్వాత ఉన్నటువంటి ఫోర్త్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఉందండి. ఓకేనా? సో ఇది ఒక ట్రయాంగిల్ ఉంది కదా. సో ఈ ట్రయాంగిల్ ఏమవుతుందంటే జాగ్రత్తగా చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా? సో ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక సైడ్ని ప్రొడ్యూస్ చేసామనుకోండి, పొడిగించాం. ఏం చేస్తాం, ఈ సీని ఇలాగ నేను ఎంతవరకు పొడిగించాను, ఎక్కడి వరకు, డి వరకు పొడిగించానండి. డి వరకు పొడిగిస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ పొడిగించినటువంటి ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటవుతుంది, ఇక్కడ ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు. ఏమంటారు? ఎక్స్టీరియర్ యాంగిల్, అంతర్ముఖ కోణము. అంతర్కోణం అని అంటారు. ఈ లోపల ఉన్నవన్నీ ఇంటీరియర్. సో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ ఇప్పుడు కూడా ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఈ ఇంటీరియర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ టూ ఇంటీరియర్ వాల్యూకి సమానంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ ఏముంది, యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు ఈ ఏసిడి వాల్యూ ఏమవుతుందంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి అంటే ఇఫ్ ఏ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఒక సైడ్ లో ప్రొడ్యూస్ చేస్తాం, అప్పుడు ఏముంది, దాని ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఫార్మ్డ్. ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. దీనికి ఆపోజిట్ లో ఉన్న యాంగిల్సే కదా ఏ అనేవి బి అనేవి, ఆ యాంగిల్స్ యొక్క మొత్తానికి సమానం. ఇది ఒక రూల్ అండి మనకి. ఓకేనా? సో అర్థమైంది కదండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది చాలా వినండి. జస్ట్ ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఒకే బేస్ తీసుకున్నాను. ఓకేనా? ఒకే బేస్ తీసుకున్నాను ఇలాగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే బేస్ తీసుకున్నాను. ఈ బేస్తో ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ సెగ్మెంట్, ఇది బి, ఇది సి అనుకుంటాను. ఇప్పుడు ఏం చేశాను, దీనికి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేశాను, ఇది ఏ. ఓకేనా? ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తాను. సేమ్ ఇదే శీర్షంతో ఇంకొక యాంగిల్ ఫామ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా వచ్చింది. ఓకేనా? మళ్ళీ ఇలా. ఓకేనా? ఇది ఈ. ఓకేనా? సో చూడండి, ఇక్కడ లైన్ సెగ్మెంట్ కూడా రెండింటికి ఒకటే బేస్. ఈ యాంగిల్కి కూడా ఈ యొక్క ట్రయాంగిల్ కూడా రెండింటికి కూడా బేస్ అనేది ఒకేలా ఉంది. బేస్ అనేది ఒకేలా ఉండేటప్పుడు ఇక్కడ చూడండి, ఏ అనేది ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఈ అనేది ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఏనో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇప్పుడు ఏ యాంగిల్ అనేది తీటా అనుకోండి, ఇది ఏమవుతుందంటే θ/2. ఈ యాంగిల్ అనేది దీంట్లో ఆఫ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90 అనుకోండి, ఇది 45 ఉంటుంది. ఇది 60 అనుకోండి, ఇది 30 degrees ఉంటుందండి. ఇది ఏమవుతుందంటే 30 degrees ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని క్లియర్ కట్గా నేను పిక్చర్లో వేసి చూపిస్తాను చూడండి. సో ఇటు క్లియర్ కట్గా ఏం చేస్తానంటే పిక్చర్లో వేసి చూపిస్తాను, మీకు అప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకుంటాను. ఫస్ట్ ఏం చేస్తాను, ఒక ట్రయాంగిల్. ఓకేనా? సో ఇలా తీసుకున్నాను. ఓకేనా? ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ట్రయాంగిల్ ఇదే బేస్తో తీసుకోవాలి. ఇదిగోండి. ఓకేనా? బేస్ మార్చానేంటి, లేదు. ఓకేనా? ఇక్కడ బేస్ మార్చలేదు, అన్నిటికి కూడా ఒకటే బేస్. అవునా? సో ఇప్పుడు మనకి ఒక లైన్ కావాలి కదా, ఒక లైన్ కూడా తీసుకోవాలి. ఆ లైన్ ప్రొడ్యూస్ చేస్తాను చూడండి. సో ఇదే కదా, ఈ షేప్లోనే కదా గీసాను. ఇప్పుడు చూడండి, ఇదేంటిది, ఇది ఒక పాయింట్ బి అనుకుందాం. ఓకేనా? ఇందాక చెప్పినట్టు ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా? ఇది ఏ, ఇది బి, సి, ఇది ఈ అనమాట. సో ఈ యొక్క జాగ్రత్తగా చూడండి,
ఇక్కడ ఏ అయితే యాంగిల్ ఫామ్ అవుతుందో ఇది ఆఫ్ ఉంటుంది అందులోని, థీటా అనేది ఏమవుతుందంటే θ/2. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కూడా ఈ ప్రాపర్టీ ఏమవుతుందంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాంగిల్ బిట్వీన్ ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ ది సేమ్ బేస్, ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ ది సేమ్ బేస్, ఓకేనా, సేమ్ బేస్ అండ్ ఎక్స్టీరియర్ బైసెక్టర్ ఆఫ్ ది అదర్ బేస్ ఇస్ ఆఫ్ ది రిమైనింగ్ వెర్టెక్స్ యాంగిల్, ఆఫ్ ది రిమైనింగ్ వెర్టెక్స్ యాంగిల్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ ప్రాపర్టీ ప్రకారం మనకి ఇప్పుడు చూడండి యాంగిల్ బిఈసిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమవుతుంది? యాంగిల్ బిఈసి, యాంగిల్ చూడండి బిఈసి, ఇది యాంగిల్ బిఈసి అది ఎంత వస్తుందంటే ఈ ఏలో ఆఫ్ ఉంటుంది అనమాట, అంటే యాంగిల్ ఏ డివైడెడ్ బై 2. ఇది రూల్ అండి, యాంగిల్ ఏ డివైడెడ్ బై 2. ఇది ఒక ప్రాపర్టీ అండి. ఓకే, అర్థమైందండి. సో ఇంతవరకు మనం ఏం చేసామంటే 5 ప్రాపర్టీస్ అనేవి నేర్చుకున్నాం. ఏం చేసామంటే 5 ప్రాపర్టీస్ అనేవి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, చెప్తాను మళ్ళీ. ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ ప్రాపర్టీ అండి, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను? ఒక ట్రయాంగిల్ తీసుకున్నానండి, ఏదో ఒక ట్రయాంగిల్, ఓకేనా. సో ఈ ట్రయాంగిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైన్, దీనికి ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలా ఒక లైన్ ప్రొడ్యూస్ చేశాను. ఏం చేశాను? ఒక లైన్ అనేది ప్రొడ్యూస్ చేశాను ఇలా, ఓకేనా. సరేనా, ఇలా ఒక లైన్ అనేది ప్రొడ్యూస్ చేశాను. సో ఇప్పుడు దీని ప్రకారం చూడండి, ఇది కదా ఒక లైన్ అలాగా, అవునా. సో ఇప్పుడు చూడండి, ఇది ట్రయాంగిల్ ఏబిసి అండి, ఇది ట్రయాంగిల్ ఏబిసి. ఇదేంటిది? ఒక ట్రయాంగిల్ ఏబిసి అనమాట. సో ఇక్కడ ఏమైంది? ఏబిసి, ఈ బీసీని డి వరకు ప్రొడ్యూస్ చేశాను, డి వరకు పొడిగించాను అనమాట. పొడిగిస్తే అప్పుడు ఏమైందంటే యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఏ, యాంగులర్ బైసెక్టర్ ఆఫ్ ఏ అంటే ఇది ఏ అండి యాంగిల్, దీనికి బైసెక్టర్ అంటే దీన్ని ఆఫ్ చేసేది కరెక్ట్గా, ఓకేనా. యాంగులర్ దీన్ని ఏమంటారు అంటే ఈ అంటారు, దీన్ని ఏమంటారు ఈ. ఇక్కడ బైసెక్ట్ చేస్తుంది, ఓకేనా. మీట్స్ బీసీ అట్ ఈ, ఈ రెండు ఏమవుతుందంటే ఇక్కడ ఏ అనేది ఇక్కడ బైసెక్ట్ చేసి బీసీని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఏమైంది? అప్పుడు ఇక్కడ మనకి 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అవేంటి తెలుసా? యాంగిల్ ఏబి, చూడండి అదేంటంటే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు, చూడండి యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి అంటే ఈ యాంగిల్ ఏబిసి ప్లస్ అలాగే యాంగిల్ ఏసిడి, యాంగిల్ ఏసిడి ఏమవుతుందంటే యాంగిల్ ఏసిడి, ఇదొక యాంగిల్ ఏసిడి. ఇదంట లోపల ఉన్నటువంటి యాంగిల్ ఉంది కదా, ఇది బైసెక్ట్ చేసింది, దానికి 2 టైమ్స్ ఉంటుందండి, అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏఈసి, 2 టైమ్స్ ఆఫ్ ఏఈసి అండి, 2 టైమ్స్ ఆఫ్ ఏఈసి. ఇది రూల్ అండి, అర్థమైందండి. అంటే ఈ ఏదైతే యాంగిల్ అనేది ఉందో, ఈ లోపల యాంగిల్ అనేది, ఈ యాంగిల్ అనేది ఈ ఏబిసి యాంగిల్కి మళ్ళీ ఏసిడి యాంగిల్కి డబుల్ ఉంటుంది అనమాట. ఏసిడి యాంగిల్ యొక్క మొత్తానికి డబుల్గా ఉంటుంది. ఇది రూల్ అనమాట, అర్థమైందండి. సో అలాగే ఇప్పుడు తర్వాత ఇంకొక థియరం చూద్దాం. చూడండి ఇవన్నీ రాస్తాం. సో తర్వాత మెథడ్ చూద్దాం. చూడండి, సో తర్వాత కాన్సెప్ట్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. తర్వాత ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాన్సెప్ట్ కూడా మనకు చెప్తాను. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏం చేద్దామంటే ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఓకేనా. సో ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం కదా, ఇది ఒక ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్ అనేది ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఎలా ఉందంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ ట్రయాంగిల్ ఉంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. ఏ నుంచి ఏం చేస్తున్నాను? ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ వరకు ఈ బీసీ మీదకు పర్పెండిక్యులర్ అంటే లంబంగా అండి, అంటే ఇది 90 degrees. ఇది ఏమవుతుంది? డి అవుతుంది, యాంగిల్ ఏమవుతుంది? డి. పర్పెండిక్యులర్ డ్రా చేసిన తర్వాత ఇంకోటి ఏం చేస్తానంటే ఒక యాంగులర్ బైసెక్టర్ చేస్తున్నాను. అంటే ఈ యాంగిల్ ఉంది కదా, సో దీన్ని ఆఫ్ చేస్తుంది అది. ఆ యాంగులర్ బైసెక్టర్ని మళ్ళీ దీని మీద తీస్తున్నాను. అది ఏమవుతుందంటే యాంగిల్ ఈ అవుతుంది. ఏమవుతుంది? యాంగిల్ ఈ అవుతుంది. ఏమవుతుంది? యాంగిల్ ఈ. అయితే యాంగిల్ ఈ అయితే మనకి ఇక్కడ ఏం అడుగుతారంటే క్వశ్చన్లో యాంగిల్ డిఏఈ ఎంత అని అడుగుతాడు. ఈ యాంగిల్ అనేది క్వశ్చన్ మార్క్ అండి, ఓకేనా. ఈ యాంగిల్ అనేది క్వశ్చన్ మార్క్. చూడండి, ద యాంగిల్ బిట్వీన్ పర్పెండిక్యులర్ డ్రాన్ బై ద వెర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ది వెర్టెక్స్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ 2 రిమైనింగ్ వెర్టెక్స్ యాంగిల్స్. 2 రిమైనింగ్ వెర్టెక్స్ యాంగిల్ అంటే
ఈ డిఏఈ వాల్యూ అనేది ఇప్పుడు కూడా మనకు కావాలంటే యాంగిల్ డిఏఈ వాల్యూ అనేది ఈ వెర్టెక్స్ నుంచి గీస్తున్నాయి కదా ఈ యాంగిల్స్, ఆ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్కి ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ చూడండి, జాగ్రత్తగా చూడండి, అప్పుడేమో అది ఎంత ఉంటుందంటే ఈ రిమైనింగ్ ఉన్నాయి కదా ఈ వెర్టెక్స్కి, వీటికి ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే ఏమవుతుందంటే యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి బై 2 వీటికి ఆఫ్ వాల్యూ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, యాంగిల్ డిఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి డివైడెడ్ బై 2. ఓకేనా, సో ఈ రిమైనింగ్ వెర్టెక్స్ యాంగిల్స్ ఉన్నాయి కదా వీటికి ఆఫ్ వాల్యూ అనేది ఉంటుంది. ఇది మనకి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సమ్. ఓకేనా, వీటిని బేస్ చేసుకొని మనం చాలా లెక్కలు అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఈ యాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు, ఈ యాంగిల్. ఓకేనా, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు మనకి ఈ రూల్ అనేది వర్తిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకొక కొన్ని రూల్స్ చూద్దాం. చూడండి, ఇంకొక కొన్ని రూల్స్ ఏంటంటే అవి ఒక్కొక్కటి చాలా సింపుల్, అవి ఏం పెద్ద కాదు. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కూడా ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ తీసుకోండి. ఇప్పుడు కూడా ట్రయాంగిల్ ఒకటి తీసుకోండి. అన్ని రూల్స్ ఒక నోట్స్ పెట్టి చెప్పేస్తాను ఇక్కడే. సో ఇది ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ అనేది ఏబిసి అనుకున్నాం. ఓకేనా, సో ఈ ట్రయాంగిల్ ఏంటంటే ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఇది ఏ, ఇది బి, ఇది సి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏమన్నా సో దీనికి ఆపోజిట్లో ఉన్నదాన్ని ఏ అంటాను, ఈ బికి ఆపోజిట్లో ఉన్నదాన్ని బి అంటాం, సికి ఆపోజిట్లో ఉన్నదాన్ని సి. ఓకేనా, ఇవన్నీ కూడా వాల్యూస్. ఎప్పుడు కూడా ట్రయాంగిల్లో గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ ఎనీ 2 sides. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం సింపుల్గా తీసుకుంటే ఏ వాల్యూ తీసుకోండి అంటే బీసీ ప్లస్ అలాగే బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సిఏబి అనమాట. అంటే త్రిభుజంలో ఏవైనా 2 భుజాల యొక్క మొత్తం అనేది 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా, అలాగే ఇంకోటి ఏవైనా తీసుకోండి. అంటే నేను బీసీని ఏ అనుకున్నాను, అలాగే సిఏని బి అనుకున్నాను, అప్పుడు ఏమవుతుంది యాంగిల్ సి. అలాగే ఇంకేమవుతుంది యాంగిల్ బి ప్లస్ సి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏ. అలాగే తర్వాత ఏముంది సి ప్లస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. అంటే త్రిభుజంలో ఏవైనా 2 భుజాల యొక్క మొత్తం అనేది 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. ఏమవుతుంది 3వ భుజం కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే ఇంకొక రూల్ ఏం చెప్పొచ్చు అంటే మళ్ళీ దీని ప్రకారమే ఇది ఒక రూల్ అండి. అలాగే రెండో రూల్ ఏంటంటే ఏదైనా త్రిభుజంలో డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ది థర్డ్ సైడ్. అంటే త్రిభుజంలోనూ ఏవైనా 2 భుజాల మధ్య వ్యత్యాసం అనేది 3వ భుజానికి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే తక్కువ, 3వ భుజం కంటే తక్కువ అనమాట. అంటే చూడండి, ఇక్కడ ఏవైనా 2 భుజాల మధ్య వ్యత్యాసం ఏ మైనస్ బి, ఈ రెండింటి మధ్య యొక్క డిఫరెన్స్ అనేది 3వ భుజం కంటే తక్కువ ఉంటుంది. 3వ భుజం సి. అర్థమైందా? యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి ఈజ్ లెస్ దాన్ ఏ. అంటే యాంగిల్ సి మైనస్ ఏ ఈజ్ లెస్ దాన్ బి. అర్థమైందా? ఏవైనా 2 భుజాల మధ్య వ్యత్యాసం అనేది 3వ భుజానికి ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, సమ్ అయితే 3వ భుజం కంటే ఎక్కువ, ఇదైతే తక్కువ అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మాత్రం ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే తర్వాత ఇంకొక సమ్ ఏంటంటే ఓకేనా, సో ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అదేంటంటే when a side is longer than sum of other 2 sides, they cannot form ట్రయాంగిల్. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. వెన్ ఏ సైడ్ ఈజ్ లాంగర్ దాన్ 2 సమ్ ఆఫ్, అంటే ఏవైనా 2 భుజాల యొక్క మొత్తం అనేది 3వ భుజం కంటే ఎలా ఉండాలి ఎప్పుడు కూడా. ఓకేనా, ఏవైనా 2 భుజాల మొత్తం అనేది 2 భుజాల యొక్క మొత్తం అనేది 3వ భుజం అనేది ఎక్కువ ఉంటే మనం అంటే ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయము. ఓకేనా, ట్రయాంగిల్ అనేది ఫామ్ చేసి చూడండి. వెన్ ఏ సైడ్ ఈజ్ ఏదైనా ఒక భుజం అనేది లాంగర్ దాన్ సమ్ ఆఫ్ అదర్ 2 sides. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక భుజం 6 ఉంది, ఇంకొక భుజం 7 ఉంది. ఓకేనా, 3వ భుజం అనేది 14 ఉంది, 3వ భుజం ఏముంది 14 ఉంది. అంటే ఇది 6, ఇదేమో 7. ఓకేనా, ఇంకోటి ఏముంది 14. ఇది అసలు ఫామ్ అవ్వదండి, ఎక్కడ టచ్ అవ్వదు.
ఓకేనా, ఏమవుతుందో ఫామ్ అవ్వదు అనమాట. అంటే ఈ రెండు భుజాల యొక్క మొత్తం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అండి, ఎప్పుడు కూడా తక్కువే ఉండాలి. అర్థమైందా? సో 6 + 7 ఎంత? 13. 13 ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే 14 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా, 14 కంటే తక్కువ ఉండాలి. అలాగైతేనే మనం ట్రయాంగిల్ ఫామ్ అవుతాం. అప్పుడు ఏమవుతుందంటే అది ఇలా ఉండిపోద్దండి స్ట్రైట్ లైన్గా. ఓకేనా, ఇలా ఒక స్ట్రైట్ లైన్గా ఫామ్ అయిపోద్ది అనమాట, అంతే. అర్థమైందా? సో ఎలా ఎప్పుడు కూడా ఇలా తక్కువ ఉంటేనే మనకి ట్రయాంగిల్ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సరళరేఖ అయిపోద్ది, అప్పుడు ఇది ఒక లైన్ అయిపోద్ది. ఓకేనా, సో ఇది ఏమవుతుందంటే ఇది. అలాగే ఇంకొక రూల్ ఏంటంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇంకొక రూల్ ఏంటంటే రెండు భుజాల మొత్తం అనేది మూడో భుజానికి ఈక్వల్ అయింది అనుకోండి, వాటిని ఏమంటారంటే కొలీనియర్స్ అంటారు. ఏమంటారంటే కొలీనియర్స్, అంటే ఒకే సరళరేఖపై ఉంటాయి అనమాట. అంటే a + b = c, దెన్ abcr కొలీనియర్, అంటే సరేకియాలు అంటారు. ఏమంటారంటే సరేకియాలు అంటారు. అర్థమైందా? అది ఎలా చెప్తాను చూడండి. ఇక్కడ a ఉంది, b ఉంది, ఇక్కడ a ఉంది, b ఉంది. ab అనేది 18, అలాగే bc అనేది 22. bc అనేది 22 అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, a వాల్యూ ఎంత? 18, bc వాల్యూ 22, మొత్తం ఎంత? 40. అంటే c వాల్యూ అంటే a + b = c అయింది అనుకోండి, అది ఏమవుతుందో సరీకియాలు. ఏమవుతాయి? సరీకి బిందువులు అని పిలుస్తారు. అంటే ఒకే రేఖ మీద ఉంటాయి అన్నమాట. ఏమవుతుంది? ఒకే రేఖ మీద ఉంటాయి. సో ఇదండి కాన్సెప్ట్. సో తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే, జాగ్రత్తగా చూడండి, తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే మనకి, సో ఇదండి. సో ఇంతవరకు కూడా మనం కొన్ని ప్రాపర్టీస్ అనేవి తెలుసుకోవడం జరిగింది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఎవరైనా సరే కోర్స్ తీసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు మెయిన్స్ కోర్స్ కూడా మనం లాంచ్ చేసాం, మెయిన్స్ తీసుకోండి. మెయిన్స్ తీసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా మీకు టెస్ట్ సిరీస్ మీద కూడా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.